ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి 178వ పాఠం నేర్చుకుందాము. ఈ 178వ పాఠం పేరు మత నాయకులు యేసును చిక్కుల్లో పెట్టలేకపోయారు. ఈ పాఠంలో మనం తెలుసుకోబోయే విషయాలు బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 22వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయము, లూకా సువార్త 20వ అధ్యాయాల్లో రాయబడి ఉన్నాయి. మీ యొక్క బైబిల్ని తెరిచి ఈ యొక్క రిఫరెన్స్ల ఆధారంగా చదవండి. ఇప్పుడు ఈ పాఠంలో 3 విషయాలను మనం చూస్తాం. మొదటి విషయం, కైసరువి కైసరుకు చెల్లించాలి. రెండవది, పునరుత్థానం అయ్యాక పెళ్ళిళ్ళు ఉంటాయా. మూడవది, అన్నిటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ. మరి ఈ 3 విషయాల గురించి పాఠంలో యేసయ్య తెలియజేశారు. ఇప్పుడు ఈ పాఠాన్ని తెలుసుకుందాము. యేసును వ్యతిరేకిస్తున్న మత నాయకులు చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఉదాహరణలు చెప్పి వాళ్ళ చెడుతనాన్ని బయటపెట్టాడు. దాంతో పరిసయ్యులు ఆయన్ని చిక్కుల్లో పెట్టాలని కుట్ర పన్నారు. ఆయన మాటల్లో తప్పులు వెతికి వాటి ఆధారంగా ఆయన్ని రోమా అధిపతికి అప్పగించాలన్నది వాళ్ళ ఉద్దేశం. దానికోసం వాళ్ళు తమ అనుచరుల్లో కొంతమందికి డబ్బులు ఇచ్చి మరీ పంపించారు. వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు, బోధకుడా, నువ్వు సరిగ్గా మాట్లాడతావని, సరిగ్గా బోధిస్తావని, ఏమాత్రం పక్షపాతం చూపించవని, దేవుని మార్గం గురించిన సత్యాన్ని బోధిస్తావని మాకు తెలుసు. కైసరుకు పన్నులు కట్టడం న్యాయమా కాదా? యేసు వాళ్ళ పొగడ్తలకు పడిపోలేదు. ఎందుకంటే వాళ్ళు వేషధారణతో, కుయుక్తితో మాట్లాడుతున్నారని ఆయనకు తెలుసు. ఒకవేళ ఆయన పన్నులు కట్టడం న్యాయమైనది కాదు అని అంటే రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటును లేవదీస్తున్నాడనే నింద ఆయన మీద వేసే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన పన్నులు కట్టడం న్యాయమే అని అంటే రోమా పరిపాలన నచ్చని ప్రజలు ఆయన్ని తప్పుగా అర్థం చేసుకుని వ్యతిరేకించే అవకాశం ఉంది. మరి ఇప్పుడు యేసు ఏమని జవాబిస్తాడు? యేసు ఇలా అన్నాడు, వేషధారులారా, మీరు ఎందుకు నన్ను పరీక్షిస్తున్నారు? పన్ను కట్టే నాణ్యాన్ని నాకు చూపించండి. అప్పుడు వాళ్ళు ఒక దేనారం తీసుకొచ్చారు. ఆయన దీని మీదున్న బొమ్మ ఎవరిది అని అడిగాడు. అందుకు వాళ్ళు కైసరువి అన్నారు. అప్పుడు ఆయన తెలివిగా ఇలా చెప్పాడు, అయితే కైసరువి కైసరుకు చెల్లించండి, కానీ దేవునివి దేవునికి చెల్లించండి. తర్వాత వాళ్ళు యేసు మాటలకు ఆశ్చర్యపోయారు. ఆయన నేర్పుగా జవాబు ఇవ్వడంతో వాళ్ళు ఏమీ మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోయారు. కానీ ఆ రోజు గడవక ముందే మత నాయకులు ఆయన్ని చిక్కుల్లో పెట్టాలని చాలాసార్లు ప్రయత్నించారు. పరిసయ్యుల ప్రయత్నం విఫలమైన తర్వాత మరో మత గుంపుకు చెందిన నాయకులు యేసు దగ్గరికి వచ్చారు. పునరుత్థానం లేదని చెప్పే సద్దూకయ్యులు పునరుత్థానం గురించి, మరిది ధర్మం గురించి యేసును ప్రశ్నించారు. వాళ్ళు ఇలా అడిగారు, బోధకుడా, ఒక వ్యక్తి పిల్లలు లేకుండా చనిపోతే అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని అతని కోసం పిల్లల్ని కనాలి అని మోషే చెప్పాడు. మా మధ్య 7 అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్లలో మొదటివాడు ఒక ఆమెను పెళ్లి చేసుకుని పిల్లలు లేకుండానే చనిపోయాడు. తర్వాత అతని తమ్ముడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 2వాడు, 3వాడు, అలా 7వాడు వరకు అలాగే జరిగింది. చివరికి ఆమె కూడా చనిపోయింది. ఆ 7 ఆమెను పెళ్లి చేసుకున్నారు కదా, మరి చనిపోయిన వాళ్ళు మళ్ళీ బ్రతికినప్పుడు ఆమె ఎవరికి భారీగా ఉంటుంది? సద్దూకయ్యులు మోషే రాసిన పుస్తకాలను నమ్ముతారు. అందుకే యేసు వాటి ఆధారంగానే జవాబిచ్చాడు, మీకు లేఖనాలు తెలియవు, దేవుని శక్తి లేదు, అందుకే మీరు పొరబడుతున్నారు. చనిపోయిన వాళ్ళు మళ్ళీ బ్రతికినప్పుడు స్త్రీలు కానీ పురుషులు కానీ పెళ్లి చేసుకోరు. వాళ్ళు పరలోకంలోని దేవదూతల్లా ఉంటారు. అయితే చనిపోయిన వాళ్ళు మళ్ళీ బ్రతకడం విషయానికి వస్తే దేవుడు మోషేతో అన్న మాటలు అతను రాసిన పుస్తకంలో మీరు చదవలేదా?
దేవుడు అతనితో, నేను అబ్రహాముకు దేవుణ్ణి, ఇస్సాకుకు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి అని అన్నాడు. ఆయన చనిపోయిన వాళ్లకు కాదు, బ్రతికున్న వాళ్ళకే దేవుడు. మీరు చాలా పొరపడ్డారు. ఆయన ఇచ్చిన జవాబుకు అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. యేసు పరిసయ్యుల సద్దీకైల నోళ్లు మూయించాడు. కాబట్టి వాళ్ళు ఒక గుంపుగా ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని ఇంకా చిక్కుల్లో పెట్టాలని చూశారు. వాళ్ళలో ఒక శాస్త్రి యేసుని ఇలా అడిగాడు, బోధకుడా, ధర్మశాస్త్రంలో అన్నిటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ ఏది? అప్పుడు యేసు ఇలా జవాబిచ్చాడు, అన్నిటికన్నా ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏమిటంటే, ఓ ఇశ్రాయేలు విను, మన దేవుడైన యెహోవా ఒకే ఒక్క యెహోవా. నువ్వు నీ దేవుడైన యెహోవాను నీ నిండు హృదయముతో, నీ నిండు ప్రాణంతో, నీ నిండు మనసుతో, నీ పూర్తి బలంతో ప్రేమించాలి. రెండవ ఆజ్ఞ ఏంటంటే, నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ సాటి మనిషిని ప్రేమించాలి. వీటికి మించిన గొప్ప ఆజ్ఞ ఇంకేదీ లేదు. యేసు ఇచ్చిన జవాబు విని ఆ శాస్త్రి ఇలా అన్నాడు, బోధకుడా, బాగా చెప్పావు, నిజం చెప్పావు. దేవుడు ఒక్కడే, ఆయన లాంటి వాళ్ళు ఎవరూ లేరు. నిండు హృదయంతో, పూర్తి అవగాహనతో, పూర్తి బలంతో ఆయన్ని ప్రేమించడం మనల్ని మనం ప్రేమించుకున్నట్టు. సాటి మనిషిని ప్రేమించడం సంపూర్ణ దహన బలులన్నిటికన్నా, అర్పణలన్నిటికన్నా శ్రేష్టమైనది. అతను తెలివైన జవాబిచ్చాడని గమనించి యేసు అతనితో, నువ్వు దేవుని రాజ్యానికి ఎంతో దూరంలో లేవు అన్నాడు. 3 రోజులుగా యేసు ఆలయంలో బోధిస్తూ ఉన్నాడు. మత నాయకుల్లా కాకుండా ఆ శాస్త్రిలా కొంతమంది ప్రజలు యేసు చెప్తున్న వాటిని శ్రద్ధగా విన్నారు. మత నాయకులు ఆయన్ని మళ్ళీ ప్రశ్నించే ధైర్యం చేయలేదు. విన్నారు కదండి, ఇంతటితో ఈ పాఠం పూర్తయింది. మరొక పాఠంతో మరొక వీడియోలో కలుసుకుందాం. ఈ పాఠం విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.